టీడీపీ నుంచి పోటీ చేస్తున్న ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపిస్తే వారిని సామాన్య ప్రజలు కావాలన్నా దుబాయ్, అమెరికా, ఆఫ్రికా, ఢిల్లీకి వెళ్లాలని అన్నారు. అదే వైఎస్ఆర్సీపీ తరఫున ఆత్మకూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న విక్రమ్ రెడ్డి కానీ, నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను కానీ గెలిస్తే నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటామని నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా చేజర్లలో గురువారం రాత్రి ఎన్నికల ప్రచారం చేపట్టారు. చేజర్లకు చేరుకున్న ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా యువకులు కేరింతలు, బాణాసంచా నడుమ పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం పెద్ద గజమాలతో సత్కరించారు. అనంతరం జరిగిన రోడ్ షోలో ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాలు మేకపాటి కుటుంబానికి అడ్డా అని అన్నారు. నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉదయగిరి, ఆత్మకూరు అభివృద్ధి పరంగా వెనుకబడిన ప్రాంతాలను మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాంత అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు. టీడీపీ తరపున ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆనం రామనారాయణ రెడ్డి ప్రజలు బుద్ధి చెప్పాలని అన్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున వెంకటగిరి నుంచి పోటీ చేసి గెలిచి ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారని అన్నారు. ఇప్పుడు ఆత్మకూరు నుంచి టీడీపీ తరపున బరిలో ఉన్నారని, అతన్ని గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండరని అన్నారు. వెనుకబడినటువంటి ప్రాంతాలు, ఇక్కడ బీడి భూములకి సాగునీరు అందించగలిగితే, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తాగునీరు అందించగలిగితే ఈ యొక్క ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దీనికి సంబంధించి ఏం చెయ్యాలనో ఒక పార్లమెంటు సభ్యుడిగా కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో ఇండస్ట్రియల్ పారిశ్రామికంగా అభివృద్ధి చేసేదానికి, ఈ ప్రాంతంలో నీటిపారుదలను పెంపు చేసేదానికి ఏ ప్రాజెక్టులు అమలు చేయాలనో వాటి కోసం, వాటి నిధుల కోసం నేను కృషి చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక్కడ ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, జీవన ప్రమాణాలు పెరగాలి, తలసరి ఆదాయం పెరగాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నటువంటి లక్ష్యంతో నేను లోక్సభ సభ్యుడిగా, మన శాసనసభ్యుడిగా విక్రమ్ రెడ్డి గారు అహర్నిశాలు మీతో పాటు, మీతో ఉండి కృషి చేస్తామని మీకు సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఏ సమస్య వచ్చినా మీకున్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు, సోదర సోదరీమణులకు ఏ సమస్య ఉన్నా నేనైనా విక్రమ్ రెడ్డి గారైనా ఉన్నామన్నటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఎప్పుడైనా మీకు అందుబాటులో ఉంటామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని, లోక్సభ అభ్యర్థిని గాని మీరు కలవాలంటే మీరు దుబాయ్కి వెళ్ళాలి, సింగపూర్కి వెళ్ళాలి, లేకుండా ఉంటే ఆఫ్రికాకి వెళ్ళాలి, లేకుండా ఉంటే ఢిల్లీకి వెళ్లాల్సి వస్తుంది. ఎప్పుడైనా నేను అందుబాటులో ఉంటా, ఎప్పుడైనా విక్రమ్ రెడ్డి గారు అందుబాటులో ఉంటారు. మీ యొక్క రామనారాయణ రెడ్డి గత 5 సంవత్సరాల్లో మీరు ఒక్కసారి పరిశీలించండి, ఎన్నిసార్లు మీ ఆత్మకూరు నియోజకవర్గానికి వచ్చాడో ఒక్కసారి ఆలోచించండి. అక్కడ స్థలం ఉందా అన్నటువంటి స్థలం కేటాయించబడింది. ఆ షాదీ మందిర్కి నేను నిధులు సమకూరుస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ యొక్క ఎన్నికలు పూర్తి కాగానే నిధుల సేకరణ చేసి తప్పకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద, ఎందుకనంటే షాదీ మందిర్కి ఎంపీ ల్యాక్స్ ఇవ్వగలమా లేదా అన్నటువంటిది నాకు తెలియదు. ఒకవేళ ఏదైనా అడ్డంకులు వచ్చినా కూడా కార్పొరేట్ కంపెనీల దగ్గర నుంచి నిధులు సేకరించి ఈ యొక్క షాదీ మందిర్ నిర్మాణం తప్పకుండా ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత నిర్మాణం చేపడతామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, చేజర్ల సోదర సోదరీమణులందరికీ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎప్పుడు నిగర్వి, ఎక్కడా కూడా అహంభావం లేకుండా, ఎవరిని కూడా అసభ్య పదజాలంతో దూషించకుండా, తన రాజకీయాలు చేసేటటువంటి చిత్తశుద్ధితో, నిజాయితీతో ప్రజాసేవ చేసేటటువంటి ప్రజాప్రతినిధి మన విక్రమ్ రెడ్డి గారు. అదేవిధంగా ఆయన ఏం చేసినా కూడా చాలా ప్రణాళికాబద్ధంగా, సిస్టమేటిక్ గా చేస్తారనేటటువంటి పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఆయన
ఎంత సిస్టమేటిక్ గా చేస్తారంటే ఆయన పెట్టినటువంటి సిస్టమ్స్ ని రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాల వాళ్ళు కూడా ఈరోజు ఆ సిస్టమ్స్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసేటటువంటి పరిస్థితి. అదేవిధంగా ఆయన ఏ రకంగా చేస్తున్నారో చిత్తశుద్ధితో మన శక్తి వంచన లేకుండా ఏ రకంగా అయితే మీ యొక్క బాగోగుల్ని మీ యొక్క సమస్యలను పరిష్కరిస్తున్నారో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తున్నారో అదే విధంగా నేను కూడా కృషి చేస్తానని నాకు ఒక అవకాశం ఇవ్వాలనని విక్రమ్ రెడ్డి గారికి ఇంకా అవకాశం ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు.